హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు 3వ రోజు మేము వరి నారు పోసి అదే పొద్దుటే వచ్చాను పిట్టల కాపలా. ఈ పిట్టల ఒడ్లు తింటేనే ఇది కొట్టడానికి పొద్దునే 5ంటికి రావడం జరిగింది. ఇప్పుడు మంచి అయితే చూడండి ఒకసారి, చలి మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే గత వీడియోలో అనుకున్నట్టుగా ఆరోగ్యశ్రీ అంటే ఏంది, ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది, దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్తో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా డివైడ్ అయినాక అనేది 2 విషయాలు ఉంటాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి, అప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటే ఉండేది. అసలు ఆరోగ్యశ్రీ ఎట్లా, ఎవరికి ఉపయోగపడేది, దానివల్ల ఎంత మనం వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయించుకునే విధంగా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్ ఒక 4-5 డిస్ట్రిక్ట్లో పైలట్ ప్రాజెక్ట్గా అది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని లక్షల మంది అయితే వైద్యం చేయించుకున్నారు. చాలామంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. గతంలో అయితే ఏదైనా జబ్బు వచ్చినట్టయితే అప్పు చేసుకొని వైద్యం చేయించుకోవడమా, లేకపోతే కొంతమందికి ఆ డబ్బు దొరకక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చిన తర్వాత చాలామంది అయితే పేదవారు తమ ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ అనమాట. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయితే అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఫ్యామిలీలు పెరుగుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు వాళ్ళందరికీ. అయితే ఆరోగ్యశ్రీ కార్డు జనాభా పెరుగుతూ ఉంటుంది, ఫ్యామిలీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇవ్వలేదు. ఒకేసారి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని ఏం చేశారంటే, ఫ్యామిలీ పెరుగుతూ ఉన్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, ర్యాప్ కార్డులు, ట్యాప్ కార్డులు అన్నీ కొన్ని రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ ర్యాప్ కార్డులు, ట్యాప్ కార్డులు అంటే TAPతో స్టార్ట్ అవుతుంది ఆ నెంబరు, RAPతో స్టార్ట్ అవుతుంది. ఆ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, అప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, MRO ఆఫీస్కి వెళ్ళి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చుకుంటే అది 1 ఇయర్ వరకు పనిచేస్తుంది. అతను దాన్ని రెన్యువల్ చేసుకునేవారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏమైందంటే, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అప్పుడేమైంది, ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇవ్వలేదు. కాకపోతే ఆ స్కీమ్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లో మనకి అమౌంట్ ఏంటంటే 2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకునే అవకాశం అయితే ఉండింది. అప్పుడే ఇంకొక విషయం ఏంటంటే, ఇదే స్కీమ్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించారు. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లాగా రియంబర్స్మెంట్ ఉండేది వాళ్ళకి. ముందు వాళ్ళు వైద్యం చేయించుకుని తర్వాత బిల్లులు పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏం చేశారంటే, అట్లా కాదు, మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, దాని ప్రకారం అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే EHS అనేది తీసుకొచ్చింది. అది కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ మూవ్ చేస్తుంది కాదు, దీనికి సపరేట్గా ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ ఆరోగ్యశ్రీని రన్ చేస్తుండేవాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా EHS స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది, దాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి తీసుకొచ్చారు అనమాట. అట్లా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అట్లా అవకాశం కల్పించింది. కాలక్రమేణా ఏమైందంటే, మళ్ళీ దాన్ని EHSతో పాటు జర్నలిస్ట్కి కూడా JHS అని వాళ్ళకు కూడా
ఈ స్కీమ్ ఒకటి క్రియేట్ చేయడం, దాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందనే స్టార్ట్ చేయడం ఉంది. అయితే ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి చైర్మన్గా సీఎం ఉంటాడు, ఆ తర్వాత హెల్త్ మినిస్టరు ఉంటాడు, దాని తర్వాత CEO ఉంటారు, ఒక IAS ఆఫీసర్ CEOగా ఈ ట్రస్ట్కి ఉంటాడు అనమాట. ఇది ట్రస్ట్ యొక్క బాడీ అనమాట. తర్వాత జిల్లాకు వచ్చేవారికి కలెక్టరు, అదేవిధంగా ఇక DCలు DM అని ఒక ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీ ఫామ్ అవుతారు అన్నమాట. ఇది ట్రస్ట్ యొక్క బాడీ. అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద నిరుపేదలకు, దారిద్ర్యకు దిగునున్న వారికి, వైట్ రేషన్ కలిగిన ఉన్నవారికి, అంత్యోదయ అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి, అదేవిధంగా EHS ప్రభుత్వ ఉద్యోగులకు, దాంతోపాటు JHS అంటే జర్నలిస్టులకు కూడా ఈ యొక్క స్కీము వర్తింపజేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఇక కొత్తగా అయితే కార్డులు అయితే ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఏమి ఇవ్వలేదు. అంతకుముందు ఉన్న ర్యాప్ కార్డులు ఉండేవి, దాని ద్వారా కలెక్టర్ లెటర్, MRO లెటర్ ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. అదేమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత అట్లేం కాదు, వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మనం ఆరోగ్యశ్రీకి చేసుకోవచ్చు, MRO లెటర్, కలెక్టర్ లెటర్ అవసరం లేదని చెప్పి లాస్ట్ ఒక తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది అనగా ఒక 2-3 ఇయర్స్ ముందు ఈ యొక్క జీవో తీసుకొచ్చారు. ఏమని, MRO లెటర్, ఇంతకుముందు TAP, RAP లెటర్ ఉంటే MRO లెటర్ తెచ్చుకునేవాళ్ళు. అట్లేం లేదు, వైట్ రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్, ఆ లెటర్లు అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత అక్కడ హెల్త్ కార్డు ఇష్యూ చేశారు. హెల్త్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు ప్లస్ హెల్త్కి ఉపయోగపడే ఒక కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. మన దగ్గర అయితే ఆరోగ్యశ్రీ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ అలాంటివి ఏమీ లేదు. వైట్ రేషన్ కార్డునే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఒక జీవో తీసుకున్నాను, అది జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ అని ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అది అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయింది. అయితే అంతకుముందే మనకి ఒక స్కీము ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ అవుతుంది మన 2 రాష్ట్రాల్లో. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మాట్లాడుకొని అది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఒకటి, ఈ ఆరోగ్యశ్రీ 2 ఉన్నాయి కాబట్టి 2 మెల్ట్ చేశారనమాట. అరే అది మరి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఎందుకు, ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉన్నాక ఆయుష్మాన్ భారత్ అనేది ఒక డౌట్ రావచ్చు మీకు. ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగాలు అంటే ఏంటి, ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి అనేది ఒకసారి కులంకుశంగా మాట్లాడుకున్నట్లయితే, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది మనకి, ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది హోల్ ఇండియాలో ఎక్కడైనా కూడా మనం వైద్యం చేయించుకునే వెసులుబాటు ఉంది. అదే ఆరోగ్యశ్రీ అయిందనుకోండి, మీకు తెలంగాణ రాష్ట్రంలో వరకే పరిధి, తెలంగాణ రాష్ట్రంలో వరకే మనం వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఎవరైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న హాస్పిటల్లో మాత్రం మనం వైద్యం చేయించుకోవాలి. అదే ఆంధ్రప్రదేశ్ ఉందనుకో, ఆంధ్రప్రదేశ్ వరకే వైద్యం చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక వెసులుబాటు ఇచ్చింది అక్కడ గవర్నమెంట్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్ అంటే తెలంగాణలో కూడా కొన్ని హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చింది అక్కడున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కూడా వైద్యం చేయించుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఓన్లీ తెలంగాణలోనే వైద్యం చేయించుకోవాలి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీలో. ఇది ఆరోగ్యశ్రీ అంటే అది ఓన్లీ తెలంగాణ వరకు ఉపయోగం. మరి ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక వ్యక్తి కనుక అతనికి ఏదైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే భారతదేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. చెన్నై వెళ్ళి చేయించుకోవచ్చు, ముంబై వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు, లేదా ఇంకెక్కడైనా వాళ్ళకి ఎక్కడైతే నమ్మకం ఉంటే అక్కడ వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుని వెళ్తే కనుక వాళ్ళకు వైద్యం చేసే వెసులుబాటు అయితే మనకి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగం ఉంది. ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు మనకి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 5 లక్షల వరకు మనం ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం అయితే మనకి ఈ ఆయుష్మాన్ భారత్లో ఉంది. అదే మరి తెల్ల రేషన్ కార్డులు ఎంత ఉంది, 2 లక్షల వరకే ఉంది. అయితే ఆ తర్వాత దాన్ని 2 ఆరోగ్యశ్రీ ప్లస్ ఆయుష్మాన్ భారత్ ఈ 2 స్కీముల్ని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే మెల్ట్ చేసింది. అప్పుడేమైంది, ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ స్కీమ్ అని ఒక నేమ్ యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనే ఉండేది, దానిది ఏమైందంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆరోగ్యశ్రీ స్కీమ్గా చేంజ్ అయిందనమాట. ఇది
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్. అది అక్కడైతే ప్రధానమంత్రి జన్ అట్లా ఏం లేదు, ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే ఉంది. వాళ్ళు కూడా అంతే, భారతదేశంలో ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకునే అవకాశం అక్కడ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్నికలు జరగకముందు మనకి ఎంత ఉంది, మనకి వెసులుబాటు 5 లక్షల వరకు మనం వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఆరోగ్యశ్రీని ఏం చేశారు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే పేరుతో స్టార్ట్ చేసిందో రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్గా, ఫస్ట్ అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారో అట్లనే ఇప్పుడు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అని కొత్తగా నేమ్ అయితే పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఒక చేంజెస్ చేశారు. ఏంటది, గతంలో మనకి 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ PMJY ఆరోగ్య వచ్చిన తర్వాత దాన్ని 5 లక్షలు అవ్వడం జరిగింది. ఇప్పుడు అది ఆరోగ్యశ్రీ ఏమైందంటే 10 లక్షల వరకు దాన్ని వెసులుబాటు పెంచారు. 10 లక్షల వరకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉచిత వైద్యం చేయించుకునే అవకాశాన్ని మన కొత్త గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆరోగ్యశ్రీ యొక్క ఉపయోగం. ఆరోగ్యశ్రీ అంటే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్లో అయినా కూడా మనం 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం ఉంది ఆరోగ్యశ్రీలో. ఈ ఆరోగ్యశ్రీలో ఎవరు ఎలిజిబుల్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అను. దాంతోపాటు అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ. దాంతోపాటు EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, అదేవిధంగా JHS జనరలిస్ట్ హెల్త్ వాళ్ళు కూడా మనకి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కిందకి వస్తారు. అయితే మరి PMJY స్కీమ్ ఇప్పుడు ఉందా లేదా అంటే PMJY కూడా ఉంది. అది కార్డులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. అందరూ ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కార్డులు వచ్చినాయి. ఈ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులో మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఒక మనకి కొంత లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో దాంట్లో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. తర్వాత వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎలిజిబిలిటీ అని తర్వాత దాన్ని మోడిఫై చేయడం జరిగింది. ఈ వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి. ఆయుష్మాన్ భారత్లో ఈకేవైసీ చేసుకొని కార్డును డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా మీరు మంచి హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి కార్డులకి ఈకేవైసీ చేయించుకొని కార్డు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ ఎక్కడ చేస్తారు ఏంటి అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళండి. వాళ్ళే మీకు ఫ్రీగా ఈ యొక్క ఈకేవైసీ చేస్తారు. ఆ తర్వాత మీరు అక్కడ వెసులుబాటు లేదు, కొంచెం బిజీగా ఉన్నారంటే కనుక మీరు ఈ సేవలో కానీ మీ సేవలో కానీ మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. అయితే అక్కడ 100 రూపాయలు 50 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత మన ఈకేవైసీ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత మీకు ఆ కార్డులు డౌన్లోడ్ అవుతాయి. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది మీకు ఆధార్ కార్డు లాగా ఇండివిజువల్గా వస్తుంది. ఎవరిది వాళ్ళకే కార్డు ఉంటుంది కాబట్టి అందరు కూడా కార్డు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దానివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇది ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనమాట. ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ అయింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంట్లో వాల్యుబుల్ థింగ్సే ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.